తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గడియాల. ప్రస్తుతం తెలుగు వన్ చేతుల్లో ఎక్స్క్లూజివ్ ఒక సమాచారం అయితే ఉంది. ఏదైతే శాసన మండలిలో అదేవిధంగా శాసనసభలో ఈ రెండు దీనికి సంబంధించి చట్టసభలకు సంబంధించి విప్లను నియమించే అవకాశం తాజాగా ఈ రోజు మాక్సిమం విప్పులను నియమించే అవకాశం ఉన్నట్టు స్పష్టమైన సమాచారం అయితే ఉంది. ఇందులో ఎవరెవరు విప్లుగా ఎన్నికవుతారో, చీఫ్ విప్ ఎవరవుతారో, అదేవిధంగా శాసనసభకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కొంతమంది పేర్లు లిస్ట్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంది. ముందుగా అయితే శాసన మండలిలో ఏదైతే టీడీపీకి సంబంధించి శాసన మండలిలో పూర్తిగా వారికి బలం తక్కువ ఉంది. అలాంటి ప్రాంతంలో విప్లను నియమించి ఆ మండలిని కూడా తమ గ్రిప్ లోకి తెచ్చుకోవాలని టీడీపీ ఆలోచిస్తుంది. ఇందులో ముందుగా శాసన మండలిలో అయితే విప్లను తొలుత ప్రకటించే అవకాశం ఉంది. అక్కడ చీఫ్ విప్ గా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈ రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా వ్యాపార చిరంజీవిరావు, ఉత్తరాంధ్రకు చెందిన వ్యాపార చిరంజీవిరావు ఈయన పేరు కూడా వినిపిస్తుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు చీఫ్ విప్ గా వ్యవహరిస్తే వీరి ముగ్గురులో ఒకరిని విప్ గా వ్యవహరిస్తారు. మొత్తంగా మండలికి సంబంధించి ప్రస్తుతం ఉన్న లిస్ట్ లో అయితే పంచుమర్తి అనురాధ, అదేవిధంగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, అదేవిధంగా వ్యాపార చిరంజీవిరావు ఇందులో ఒకరికి చీఫ్ విప్ గా మరొకరిని విప్ గా ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. ఇంకోవైపు శాసనసభ విషయానికి వస్తే ఇందులో డిప్యూటీ స్పీకర్ గా అయితే కాలువ శ్రీనివాసులు, టీడీపీకి చెందిన కాలువ శ్రీనివాసుల పేర్లు అయితే స్పష్టంగా వినిపిస్తుంది. ఈయన్నే డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారని ఒక వార్త ఉంది. ఇంకోవైపు జనసేన నుంచి ఈ స్థానాన్ని ఆశిస్తున్న వ్యక్తుల్లో, ఈ స్థానాన్ని కోరుకుంటున్న వ్యక్తుల్లో లోకం మాధవ్ పేరు కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న లిస్ట్ లో కాలువ శ్రీనివాసుల పేర్లు అయితే ఉంది. లాస్ట్ మినిట్ చేంజింగ్ జరిగితే తప్ప ప్రస్తుతానికైతే కాలువ శ్రీనివాసుల పేర్లు అయితే స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మంత్రి మండలి ప్రకటన తర్వాత ఈ చీఫ్ విప్ పద్ధతిపై అయితే చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు అయితే మనసు పారేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవికి శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందానం అశోక్ తో పాటు ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఈ రెండు పేర్లు కూడా ప్రస్తుతానికి చీఫ్ విప్ పదవి రేసులో ప్రతిపాదనలో ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతలు కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ఇందులో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందానం అశోక్ వరుసగా 3 సార్లు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఘనమైన స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు కోన రవికుమార్ ఈయన ఆంధ్రవలసకి చెందిన టీడీపీ సీనియర్ నేత. ఈయన గతంలో కూడా విప్ గా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఒకరికి తప్పనిసరిగా చీఫ్ విప్ పదవి వస్తుందని అయితే ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పేరు కూడా ఆల్రెడీ ఇందులో పరిశీలనలో ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన ఆల్రెడీ ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈయనకి కొద్దిగా అవకాశం తక్కువ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు శాసనసభలో జనసేనకు కూడా బీజేపీకి కూడా ఇందులో సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఏదైతే అభ్యర్థుల రేషియోని దృష్టిలో ఉంచుకుని అందులో శాసనసభలో జనసేన నుంచి బొమ్మడి నాయకర్, అరవ శ్రీధర్ వీరి పేర్లు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వినిపిస్తోంది. ఇంకోవైపు బీజేపీ నుంచి కూడా ఒక వ్యక్తిని విప్ గా ఎన్నుకునే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే మన వద్ద ఉన్న సమాచారం ఇది. మాక్సిమం ఈ రోజు అఫీషియల్ గా అయితే ఈ పేర్లు అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ లిస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అయితే వార్తలు హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోనే ప్రధానంగా ఇద్దరు సీనియర్ నేతలు అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఏ పదవికి వరించలేదు ఎమ్మెల్యే బెందాల అశోక్. ఎమ్మెల్యే 3 సార్లు చేశారన్న తృప్తి తప్పించి ఆయనకి ఏ పదవి కూడా గడిచిన దశాబ్దానికి పైగా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుసగా 3వసారి హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన నేపథ్యంలో ఆయనకి చీఫ్ విప్ పదవి వస్తుందని ఒక రకమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కోన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా ఆమదావలసకు చెందిన ఈయన తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమదావలసలో స్పీకర్ తమ్మినేనిపై ఘన విజయం సాధించిన పరిస్థితి. వీళ్ళిద్దరూ కూడా కాళింగ సమాజ వర్గానికి చెందిన నేతలు. శ్రీకాకుళం జిల్లాలోనే మెజార్టీ ప్రజలను కులంగా చెప్పుకోవచ్చు కాళింగ సామాజిక వర్గం. కాళింగ సామాజిక వర్గానికి ఎంతవరకు తృప్తిపరిచే పదవులు ఏవి ఇవ్వని నేపథ్యంలో చీఫ్ విప్ పదవిని ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అధిష్టానం అయితే ఆలోచించేసింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు పేర్లు ఒక పేరు స్పష్టంగా వినిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.